నేను సూటిగా ప్రశ్నిస్తున్నాను. గవర్నమెంట్ నుంచి డబ్బులు వస్తున్నాయా, రావట్లేదా? రాకపోతే పెట్టండి, వస్తే ఉపయోగించండి. పందికొక్కుల్లాగా సైడ్కి చేస్తామంటే ఇది పందికొక్కులు కాదు సార్, తినేసి అవి పోయేవి కాదు. ప్రజలు నోట్లో మాట ఉంది, పందికొక్కులు అయితే మూగజీవులు, మాటలు రావు. మేము ప్రశ్నిస్తాం. చూస్తే కనుక రిమ్స్ సర్వజన ఆసుపత్రిలో చికిత్స పొందేందుకు వచ్చినటువంటి తన కూతురుని తీసుకుని 3 రోజుల క్రితం రావడం జరిగింది. ఈఎన్టీ సర్జరీ చేయాలని చెప్పి గొంతులో ఉన్నటువంటి ఆ పిక్కలను అయితే తొలగించి సర్జరీ చేశారు. కాకపోతే అక్కడ ఉన్నటువంటి మౌలిక సదుపాయాలు లేక కూతురు మాత్రం అపస్మార స్థితిలో ఉండడం, దాన్ని చూసి బాధించినటువంటి తల్లి మాత్రం న్యాయం చేయాలని చెప్పి ఫిర్యాదు చేయడానికి వచ్చినా కూడా ఇక్కడ ఫిర్యాదులు బాక్స్ ఎక్కడా కనిపించకపోవడంతో పలువురు ఇచ్చిన సహకారంతో ఈరోజు తెల్లవారి తన కూతురుని తీసుకొని వచ్చి ఇలాగా నడి రోడ్డుపై ఆమె న్యాయం కోసం పోరాటం చేసింది. చివరికి సూపరింటెండెంట్తో పాటు రిమ్స్ ఆర్ఎం కూడా స్పందించారు. ఆ సమస్యలను కూడా పరిగణనలు తీసుకున్నారు. రిమ్స్ సర్వజన ఆసుపత్రికి వచ్చినటువంటి రోగులకు మాత్రం మెరుగైన వైద్యంతో పాటు అదేవిధంగా ఆహార సరఫరాలో కూడాను నాణ్యత లోపం, మరోవైపు చూస్తే అక్కడ శానిటరీ సిబ్బంది కూడా